వాళ్ళ నలుగురు నాకు అప్పయ్యప్పుడు వాళ్ళు నలుగురు కలిసి చంపిరమ్మ నా బిడ్డని. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు సగం వీడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు 30, 40, 50, 60, 70 ఇళ్ళకు 1000లకు వచ్చిన వాళ్ళు. దీనికి ఎంత వయసు ఉన్నది? తింపి కొడితే 10 కూడా 18 లేవు. ఈ చిన్న పిల్లని ఇప్పుడు పుట్టిన పిల్ల లెక్క. అంత పెద్ద తప్పి ఏం చేసింది? ఎవరైనా 10 మందిని చంపేసి వచ్చిందా? దీని కడుపులో పాప ఉండంగా ఫస్ట్ కడుపు తీసిండు. ఇప్పుడు దీంతో 3వ పానం ఇది. దయచేసి వాళ్ళని చంపాలని నమస్కారం చేస్తున్నా. వాళ్ళకు మరి ఉరి శిక్ష ఎత్తారా? శిక్ష మాత్రం వేయకుర్రి. శిక్ష ఎత్తే మాత్రం మీ పాలకు దండం పెడుతున్న. శిక్ష ఎత్తే మాకు మనశాంతి ఉండదు, ఈ దేశానికి న్యాయం జరగదు. శిక్షలు వేయకుర్రి. నా బిడ్డని వాళ్ళ నలుగురిని బరాబర్ ఉరి తీసి చంపుతారా? మాకు అప్పయ్యపురి అట్లా. ఇప్పుడు రూల్స్ మార్చుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? రూల్స్ లేదంటారు. ఈ నా బిడ్డ వల్ల రూల్స్ మారాలా? 3 పానాలు తీసారు కదా, ఈ 3 పానంకు అంటూ 4 వాళ్ళు యావాల. అరిగని తల్లి, అరిగని అన్నదమ్ములు వాళ్ళు. ఆనంద్ గాడు పెద్ద రవిడిలా, ఇంకో పెద్దోడు ఉన్నాడు అశోక్ గాడు, ఆనంద్ గాడు, ఈ హరిగాడు, 4 యావాలా. నాకు మనసంత దొరకాల, నా బిడ్డకు మనసంత దొరకాల. కానీ అమ్మ ఇన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, నీ కూతురికి అపాయం ఉంది, జాగ్రత్త పడండి అంటున్నా కూడా మీరు ఇంకా నమ్మారు అసలు హరిబాబు? అంటే కాలు మొక్కుతుండు అంటే మొత్తం వాడు ఎక్కువ మాట్లాడాడు కదమ్మా. కొంచెం అని మాటలల్లా మనకు అని మాటలల్లా కొంచెమంతా తెలితే ఏర్పడుతుండే. కొంచెమంతా నీ బిడ్డ గిట్లాంటుంది గట్లాంటుంది, నీ బిడ్డ నాకు వద్దు, నువ్వు మరి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అన్న పట్టుదల మీద పూర్తి నాకు కక్కడు. ఏమయ్యా మరి ఉంటావా పోతావా, నీకు ఇష్టం లేకపోతేవో మాట నాకు అత్తమ్మ. మీరు ఎట్లా దొరకాల నాకు? మీ యూట్యూబర్ ఎట్లా దొరకాల నాకు? మీరు ఎట్లా దొరకాలి అత్తమ్మ? మీ ఇంట్లో వాడు నాకు అదృష్టం. నన్ను గింత గలిజిగాని మీరు చేసుకుర్రు అంటే నా 2 కాళ్ళ మీద వాడు నీకు దండం పెడుతున్నా. అత్తమ్మ నువ్వు ఎట్లా దొరికినావు నాకు? నువ్వు బట్టలు ఎట్లా కొన్నావు నాకు? నా తల్లి వరకు ఒక షెడ్ కొనలే, ఒక కంగి కొనలే. నువ్వు ఇన్నిగా నన్ను కొన్నావంటే నిన్నిసే పెట్టిపోతాను అత్తమ్మ. నీ బిడ్డనిసే పెట్టిపోతాను. ఇదేం బలగం అత్తమ్మ? ఈ బలగంలో నన్ను వేసినావంటే, నన్ను చీర తీసినావంటే నువ్వు దేవతమని మొక్కిండమ్మా. 50 సార్లు మొక్కిండు. ఎట్లా నేను అపార్థం చేసుకోవాలా? నా బిడ్డను కూడా నటించే లోపల దీన్ని కూడా ఏమనకపాయి. ఒక కట్నం కాడ అయితే బగ్గ రద్దు పెట్టిండు. నాకు దిక్కు లేదు. ఇప్పుడు పోయమంటే నేను ఏడికెళ్ళి పోయాలా? ముట్ట చెప్పినా లేదా? ముట్ట చెప్పిన మందం ముట్ట చెప్పిన ఇంకా పొయ్యి అని అంటే రూపాయలు పోయి అంటే ఈ రాష్ట్రం మీద ఎంతమంది లేరు నాశనం దిక్కులేని వాళ్ళు? అందరు ఉన్నోళ్ళు ఉన్నారా? ఉన్నోళ్ళు కోట్లు పోతారు, కోట్లు కాదు డాలర్లే పోతుర్రు. ఉన్నోళ్ళు ఉన్నంత పోతారు, లేనోళ్ళు లేనంత పోతారు. ఎంత పోతారు అంత తీసుకోవాలా? లేకపోతే నాకు కట్నం బాగా కావాలంటే ఇసు పెట్టిపోవాలి. కానీ ఇసుంటి కలకల చెయ్యొద్దు. అసుంటి తల్లి ఉండద్దమ్మా. రూపాయలు ఫస్ట్ అడగచ్చినప్పుడే అన్నది ఎన్ని లక్షలు పోతారు, ఎన్ని లక్షలు, మా దగ్గర లక్షలు లేవమ్మా, పైసలు పిసలు అడగకు, అయినా మీ సంబంధం మాకు వద్దు. ఇగో నా పెద్ద కొడుకుకు 4 ఎకరాల పొలం ఇచ్చిర్రు, 50 లక్షలు పోసిర్రు. నా చిన్న నడుపు కొడుకుకు 20 లక్షలు పోసిర్రు, 5 ఎకరాల పొలం ఇచ్చిర్రు. గవర్నమెంట్ జాబ్లు. అలా పనులు లేవు, పాడలేవు, అడక తిరుగుతుర్రు. పంచాయతీల పన్న ఎంబెల్లికి ఏమన్నా వారెత్తాడేమో అని అలా సంకల పన్ను తిరుగుతుర్రు. ఎంబెల్లి సారు నీకు దండం పెడుతున్నా అని పేరు ఏం పేరే ఆనంద్ నీ దగ్గర పని చేస్తుండంట, నీ కాలు మొక్కుతున్నా. మీ నాసుంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు. ఆనంద్ గానికి ఉరి శిక్ష అయ్యు, నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా. ఆనంద్ గానికి అన్నకు, తల్లికి, హరిగానికి 4గురికి అయ్యు. నీ కాళ్ళ కింద కుక్క అయి ఉన్నా కానీ నువ్వు అని ఎంపాలా? ఎందుకంటే నువ్వు ఎంబెల్లి సారు, కోట్ల మందికి న్యాయం చేస్తున్నావు. నీ సంకలు ఉన్నాడు మందిని చంపుతుండు. మందిని చంపినోనికి నువ్వు ఎట్లా న్యాయం చేస్తావు? అడుపు పగ ఉండి పక్కన పోయండు. ఇవాళ నా బిడ్డనే చంపిరు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. ఆ ఉరి శిక్ష అయ్యుర్రి. ఆడు నీకు సంఖకి ఎందుకయ్యా? నీకు కోట్ల మంది, నీకు బలంగా, నీకు కోట్ల మందే నీ అండగా ఉన్నారు. గిసుంటి కుక్కలు నీకెందుకు? ఆనంద్ గారిని అన్నని తల్లిని 4గురిని చంపాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఈ న్యాయం జరగకపోతే ఎన్ని సంవత్సరాలు కానీ వాళ్ళు బయటకు వచ్చేదాకా పట్టుబడతా, వాళ్ళని చంపేదాకా పట్టుబడతా. ఆ కేసు ఎట్లా రాస్తారో నేను చూస్తా. పోలీస్ స్టేషన్లోకి పోయి నేను అగ్గి పెట్టుకుని చచ్చిపోయినా సరే కానీ వాళ్ళ 4గురు మాత్రం నేను నిజబెట్టాను. నా చేతికి నా చెప్పాలా, వాళ్ళనే చంపాలా. సీటింగ్ కేసు కింద కన్మేరు పంపించారట 2 అన్నదమ్ములని. సీటింగ్ కేసు ఎందుకు అయ్యా వాళ్ళకు? సీటింగ్ కేసు దేనికి? అసలు సంపుపో. మరి వాళ్ళ పిల్లలు ఉన్నారు, నేను చంపిరావన్నా? వాళ్ళకి బిడ్డలు పుట్టిరు, నేను చంపిరావన్నా? నా కన్న తీపు కానీ వాళ్ళకి కన్న తీపు కాదా? బరాబరి నా బిడ్డని ఎట్లా చంపిర్రో వాళ్ళని అట్లా చంపాల. మేడం నీ కాలు మొక్తా, నీ దండం పెడుతున్నా. ఈ వీడియో బాగా సీరియస్ తీసుకోరు, మీరు సీరియస్ తీసుకోరు. అసలు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉన్నా అంటే ఎమ్మెల్యే సార్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంటాడు? అడు 3 నెలల దాకా మంచిగా ఉన్నాడమ్మా. ఏ లొల్లి లేదు, ఏ గొడవ లేదు. కట్నం
నిజామాబాద్లో పిల్ల చూసిండ్రా, పిల్లని చూసిండ్రా, చంపే రమ్మంటుర్రా. ఇప్పుడు ఇద్దరురా ఇలా చంపేసిన మనకు 3 రోజులకు తెస్తా, నేను జైలుకి వెళ్ళి నీకు లగ్గం చేసేస్తా. వాళ్ళు అదే చాలా చూశాను. చనిపోయిన తర్వాత అమ్మాయికి సంబంధించి తన ఫ్రెండ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు, నువ్వు ఇంత బాధపడుతున్నావని ఏ రోజు మాకు చెప్పుకోలేదు, ఎందుకు మాకు ఎవరికి చెప్పినా, మీ అన్నలకి చెప్పినా వచ్చేవాళ్ళు కదా, నీకు ఇంతమంది అన్నలు ఉన్నారు కదా అని చెప్పి చాలా మంది కింద మాట్లాడే వాళ్ళని నేను చూశాను. అంటే అమ్మాయి ఎందుకులే చెప్తే మళ్ళీ అమ్మా నాన్న ఎలా తీసుకుంటారో బాధపడతారేమో అని చెప్పి చెప్పలేదు. అసలు మీకు చెప్పలేదు? ఈడ మంచిగా ఉందమ్మా, ఈడ అది ఇప్పుడు 3 నెలల కంచెలు బాగా నడుతుంది. సంపూర్ణ అంటే ఆ మేటర్ నాకు ఆడు ఎట్లా చెప్తాడు. దీనిపై ఇంకొకటి, మీరు ప్రాంక్ వీడియోలు చేశారు కదా, అందులోని అమ్మాయి చెప్పడం జరిగింది, అది ప్రాంకా నిజమా? నిజం, అది నిజం. వీడియో నేను పోయినా, అమ్మ ఇగో హరిగాడు ఏడున్నాడు అని ఫోన్ చేస్తే ఏమన్నాడు గుర్తునా, డ్యూటీకి వచ్చిన అన్నాడు. ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఖాన్ ఉన్నదా, అమ్మాయి ఖానే కదా అది, అమ్మాయి ఖాన్ గద్దె మీద కూర్చున్నాడు, ఫోన్ చేసుకుంటుండు. ఈడు ఉన్నాడు మా ఇంట్లో. మీరు కూడా పంచాయతీ పెట్టినారు కదా, పెట్టినాం. మరి అవన్నీ వీడియో ఎందుకు తీసినారు? అంటే రేపు పొద్దున్న మీకు తెలియద్దా, నలుగురికి తెలియదు. మరి అది నలుగురికి అంటే మీరు మొత్తం ప్రపంచానికి తెలియాలనుకున్నా, తెలియాలా, మళ్ళా ఈడు మారాలా, ఇట్లా ఏ తప్ప మళ్ళీ ఇంకా వీడియోలలో పెడతారు మన్ను అందరికి తెలిసిపోయి. మరి ఇవాళ పోలీసుల దగ్గర ఇంట్లో జరిగే ప్రతిది కూడా వీడియోలో పెట్టడం, నా పరువు తీయడం, రోడ్డు మీద తీసుకెళ్లడం, అంటే ఇంట్లో ఉన్న చిన్న సమస్యలు కూడా బజార్ని ఎక్కిస్తే ఏమనాలి అన్నట్టు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? అది కరెక్ట్ అంటారు మరి? అంటే మనం అన్ని కూడా ఫోన్ చేస్తుండు, దాని నెంబర్ మాకు దొరుకుతలేదు, దానికి తెలియద్దా? ఈ వీడియోలో పెడితే నేను ఎటు పోవాలి, అది ఏ ఊరిదో ఏ పర్లేదో, నేను ఎట్లా పోయి దాన్ని లెంకాలా? ఈ వీడియోలలో పెడుతున్నంటే ఇట్లా 4 మాటలు బేరిస్తున్నంటే ఈయన ముఖం చూడకుండా అవుతుంది, వీళ్ళిద్దరికి దూరం అవుతుంది, నా బిడ్డను పట్టుకుని బత్తడు. గీ ఆలోచన ఇంకా పెద్ద లొల్లి, కానీ నేను పెట్టలేను అంత పెద్ద లొల్లి. నేను ముందే చెప్పిన, అది అంత మ్యాటర్ పెట్టలే, నేను గింత పెట్టినా. ఎంత పెట్టినా అంటే మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి, అక్క అద్దన్న కొద్ది పెళ్లి చేసినట్టు అయిపోయి, నా బిడ్డకు మీరు 4 మాటలు చెప్పుర్రి అని అంతగా మాట్లాడినా. ఇంట్లో నేను ఎట్లా మాట్లాడినా గుర్తున్నా, అల్లుడు నీకు నచ్చకపోతే వెళ్ళిపో, ఏ అమ్మాయి నన్ను ఉంచుకున్నావా, మీ వాళ్ళు ఎత్తన్నారా, నీ కట్నం కావాలంటే నువ్వు వెళ్ళిపో, నా బిడ్డని సెబెట్టి నా బిడ్డ నేను చదువుకుంటా. మరి పెద్ద పంచాయతీలు పెట్టుకుంటే నా దగ్గర డబ్బులు, మా కులములు అమ్మ పంచాయతీ పెట్టుకుంటే 2-3 లక్షలు వస్తాయి. చాలా మంది మీ మంది ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లమాలకు లొల్లి అయితే చూడు, బజార్కి ఎక్కినామా, బజార్కి ఎక్కితే కులపోళ్ళు అట్టి కూర్చోరు, షేరీ 1 లక్ష రూపాయలు తీసుకొని కూర్చుంటారు. అన్ని రూపాయలు పడగొట్టుకుంటే మనకు అవసరమా? అది ఫస్ట్ మీ ఆర్డర్ చిన్నదే కదా, అంత పెద్దది కాదు కదా, చిన్నగానే చెప్పుకుందాం. మళ్ళీ ఒకసారి ఏమన్నా జరిగితే దాన్ని మొత్తం కలర్స్ ఎటువంటి ఇడాకులు చేసుకుంటామా, లేకపోతే ఏమన్నా వేసుకుందామా, ఇంకొక మ్యాటర్ ఉంటుందని నేను ఓపిక పట్టిన. చిన్నదానికి ఇంత పొడుగు వేయొద్దు కదా మనం. ఆ మ్యాటర్లో నేను చిన్నగా మా వాళ్ళ దగ్గరకు తోలకపోయి, అది కూడా నేను అలా పెట్టానుకున్నా, కానీ దాన్ని ఆకున్న వాళ్ళకి తెలియాలి కదా. అట్లాంటి అబ్బో వీళ్ళేమో లొల్లి పెట్టేటట్టున్నారు, నన్ను నచ్చమని చేస్తారు అని కొంత అది బ్రేకప్ కావాలని నేను ఆ చిన్నగా ఛానల్ పెట్టి వీడియోలో అన్ని పెట్టిన వీడియో మందం గట్ల పెట్టినమ్మా. ఇంకా బాగా పెద్దగా పెట్టేది నేను, కానీ అద్దు అల్లుడు కదా, అంత చెడ్డలు ఎట్లా మాడుతుంటూ కుడుతున్నా, నువ్వు లేదు నీ బతుక నాకు వినబడ్డదమ్మా. అదే ఫోన్లు పగలు కొట్టడము, లేకపోతే ఉన్నదని చెప్పడము, లేకపోతే మీరు వచ్చి పంచాయతీ పెట్టడము. కానీ ఇవాళ వీటన్నిటి గురించి కూడా మిమ్మల్ని తిడుతున్నారు కదమ్మా. మీ ఇంట్లో పంచాయతీని తీసుకొచ్చి రోడ్డును పెట్టినారు, మీ ఇంట్లో జరిగేవన్నీ కూడా మీరు అట్లా పెట్టారు. అంటే ఇవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకొని వాళ్ళని కూతుర్ని ఇట్లా చేయడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు అయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా నువ్వు ఆ విషయం అంటున్నావు, ఈ ఊరూరికి నువ్వు భూమి మీద ఎన్నో చూస్తున్నావు, మస్తు కొట్టుకుంటుర్రు, మస్తు తిట్టుకుంటుర్రు, టౌన్లో దాకా పోతుర్రు. For more videos like this, subscribe Big TV channel.